తన సోదరి కవిత తనకు రాఖీ కట్టిన పాత చిత్రాలను కేటీఆర్ పంచుకున్నారు. అతను తన సోదరితో సంవత్సరాల రక్షాబంధన్ వేడుకలను, ఆమె తన మణికట్టుకు కట్టిన ప్రతి రాఖీతో వచ్చిన ఆనందాన్ని గుర్తు చేసుకున్నారు. వారు పంచుకున్న ప్రత్యేక బంధం గురించి అతను రాశారు. భావోద్వేగాలతో నిండిన కేటీఆర్ పోస్ట్ ఇటువంటి ముఖ్యమైన సందర్భాలలో తన పక్కన తన సోదరి లేదని బాధను హైలైట్ చేసింది. ఆమె త్వరలో ఇంటికి తిరిగి వస్తుందని, మళ్లీ కలిసి పండగ జరుపుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోస్టు చాలా మందికి ప్రతిధ్వనించింది. ఈ కష్ట సమయంలో కుటుంబానికి సంఘీభావం తెలిపిన అతని అనుచరుల నుండి సానుభూతి మరియు మద్దతును పొందారు కేటీఆర్. మరియు కవితకు రక్షాబంధన్ అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, వారు ఎదుర్కొనే సవాళ్లను గుర్తు చేస్తుంది. ఈ పరీక్షా సమయంలో పరిస్థితులు వారిని దూరం చేసినప్పటికీ తోబుట్టువుల మధ్య శాశ్వత బంధానికి నిదర్శనంగా కేటీఆర్ ఉద్వేగభరితమైన మాటలు నిలుస్తాయి.